చనిపోయిన లాజరు యొద్దకు యేసుప్రభు వారు వెళ్ళి, లాజరు బయటికి రా అని పిలవగానే ప్రేత వస్త్రాలతో చుట్టబడిన లాజరు బయటికి నడుచుకుంటూ వచ్చాడు. ఈ సందర్భము యేసుప్రభు మాట ద్వారా ఎలాంటి గొప్ప కార్యమైనా జరుగుతుంది అనడానికి నిదర్శనంగా ఉంది. అయితే ముందు మరొక మాట చెప్పారు. ఏంటి ఆ మాట? యేసుప్రభు వారికి లాజరుకు మధ్య ఉన్న అడ్డుపనును తొలగించమని చెప్పారు. యేసుప్రభు వారు సమాధి బయట ఉన్నారు, లాజరు సమాధి లోపల ఉన్నాడు. యేసుప్రభు వారికి లాజరుకు మధ్య ఒక అడ్డుగా ఒక బండ ఉంది. దాన్ని దొర్లించండి, దాన్ని పొర్లించండి, నేను ఆ లాజరు జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాను అని ప్రభు చెప్పాడు. అదే మాట ఈరోజు నీకు నాకు కూడా వర్తించే మాట. మన జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, నేను ఊహించిన కార్యాలు ప్రభు ఎన్నో మన జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు, చేస్తాడు కూడా. అయితే దేవునికి మనకి మధ్య ఉన్న పాపము అనే అడ్డుబండ మనం తొలగించుకోవాలి. ఏ అడ్డుబండను కలిగి ఉన్నావు నువ్వు ఈరోజు? దేవుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యం చేయకుండా ఏ అడ్డుబండను కలిగి ఉన్నావు? నువ్వు దాన్ని పొర్లించగలిగితే, దాన్ని నువ్వు పక్కన పెట్టగలిగితే దేవుడు చేసే అద్భుత కార్యాన్ని చూస్తావు.